సొసైటీలో బ్యాడ్ హస్బెండ్స్ కదా మేడం, గుడ్ హస్బెండ్స్ కూడా ఉన్నారు. ఎట్లా అంటే రీసెంట్గా ఒక మ్యారేజ్ అయింది మేడం కపుల్కి. అమ్మకు రీసెంట్గా జాబ్ వచ్చింది. హస్బెండ్ ఏమన్నాడంటే ఒక 1 ఇయర్ పాటు నీ సాలరీ మొత్తం మీ పేరెంట్స్కి ఇచ్చేయని చెప్పింది మేడం. దీన్ని మీరు ఎంతవరకు సంపాదిస్తారు మేడం? అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన రైట్ ఎంత ఉంటుందో అమ్మాయికి కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే నిన్ను నీ తల్లిదండ్రులు ఎలా పెంచారో అమ్మాయిని కూడా అలానే పెంచుంటారు కదా. ఓకే, అలానే చదివించుంటారు, అలానే పెద్ద చేసి ఉంటారు, అలానే ఉద్యోగం వచ్చింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఇదే అమ్మాయి నువ్వు ఒక 1 ఇయర్ పాటు నీ జీతం ఇచ్చేసే ఇంకా తర్వాత నీ తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన అవసరం లేదు అని అంటే అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడు? ఇప్పుడు లాస్ ఎలా వచ్చినాయంటే ఆస్తులు రాయించేసుకోవడము, పెద్దోళ్ళని ఇంట్లోంచి బయటికి గంటేయడం. ఓకే, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ అని ఉంది. ఆ యాక్ట్ ఇప్పుడు ఈ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ పాలిట వరమైంది.